హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ప్రతి ఏడాది విజయవాడ నున్నలో పెట్టే వినాయక విగ్రహాలు ఎంత ఫేమస్సో మీకు తెలుసు కదా. రండి చూసేద్దాం. మూషిక వాహనంతో ఉన్న ఈ విగ్రహం చూసారా ఎంత ఎత్తుగా ఉందో. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదనుకుంటా. క్షీరసాగర్ మదనాన్ని తలపించే ఈ గణేశాన్ని చూడండి. ఒక పక్క దేవతలు ఇంకో పక్క రాక్షసులతో స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. ఇక్కడ చూసారా హనుమాన్ ఒక వీరుడిలా నిలబడ్డం. ఓవరాల్గా రామ రావణ హనుమాన్తో వినాయకుడు భలే ఉన్నాడు కదా. అంతేకాకుండా దశావతారాలతో ఉన్న విగ్రహాలు, రాధాకృష్ణులు కలిగి ఉన్న విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. మొత్తం చూశాక మాకైతే ఒకటి అనిపించిందండి. ఈ ఇయర్ వినాయకుడిని మాత్రమే కాకుండా మన పందిళ్ళలో మిగిలిన దేవతలను కూడా పూజించడం జరిగిద్దని. అండ్ ప్రతి గణేష్ విగ్రహం నుంచి ఏదో ఒక పురాణ ఇతిహాసాలు అయితే చెప్పాలనుకున్నారు అనిపించింది. నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మా కళ్ళ ముందు ఉన్నాయండి. శివుడు పార్వతితో ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న మన గణేశాన్ని చూడండి. తన తండ్రి అయిన శివుడిని తన రథసారథిగా చూపిస్తున్న ఈ గణేష అయితే ఎంత బాగుందో. క్యూట్గా ఉన్న ఈ చిన్ని కృష్ణుని అయితే చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడో. యశోద గోమాతతో కలిగిన ఈ విగ్రహం కూడా ఎంతో బాగుంది. ఈ వీడియోలో మేమైతే ఆల్మోస్ట్ అన్ని రకాల విగ్రహాలని కవర్ చేసాం. సో వీడియో లాస్ట్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి. ఇక ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళతో గణేష్ విగ్రహాలను అయితే ఇక్కడ ఉండడం మీరు గమనించవచ్చు. అందులో సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, శివపార్వతులు కలిగి ఉన్న విగ్రహాలు, బృందావనంలో ఉన్న రాధాకృష్ణుడితో ఉన్న గణేష, రావణ లంకలో రావణుడితో ఉన్న గణేష, నారద తుంబురులతో ఉన్న గణేష, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఉన్న గణేష, ఇలా ఒకటి కాదండి చాలా మోడల్స్ అయితే మనకున్నాయి. అలాగే రకరకాల వాహనాలతో కలిగి ఉన్న గణేశాలను కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఎలక వాహనం, నెమలి వాహనం అయితే చాలా బాగున్నాయి. అంతేకాకుండా నాగపడగలతో, గంగిగోవుతో ఉన్న విగ్రహాలు చాలానే ఉన్నాయి. అందుకే వీడియో మొత్తం చూడండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.